చెప్పండి బ్రదర్, ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్? ఒకవైపు ఏమో మేమే గెలుస్తాము, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదంటున్నారు. సో మీరు ఇక్కడ లోకల్ కాబట్టి అడుగుతున్నా, అసలు ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగలేదా? నా ఇప్పుడు డెవలప్మెంట్ జరగలేదంటే 3 సార్లు ఒక ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు మీరు చెప్పండి. చిన్న ముచ్చట మీరే చెప్పాలి ప్రజలకి. ఒక 3 సార్లు గెలిచినంటే ఒక మనిషి ఎంత అభిమానం లేకపోతే జనాలు పోయి ఓటేస్తారు? ఆయన ఎంత అభివృద్ధి చేయకపోతే ఎందుకు ఓటేస్తారు జనాలు? గోపన్న ఎట్లా ఉంటుండే అంటే 24/7 అనమాట. ఆయన అనుచరులు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, లేదంటే బస్తీలలో జనాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని పేరుతో సహా పిలుస్తూ ఉండే. నీకు ఏదైనా సమస్య ఉందంటే నా ఫోన్ నెంబర్ తీసుకో, ఎవరైనా లీడర్ ఏదైనా వేధిస్తున్నా సరే డైరెక్ట్గా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయంటుండే. అట్లాంటి మహానేత ఆయన. డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి నీ సమస్య ఏముంది అని చెప్పి పరిష్కరిస్తుండే ఆయన. అది ఉంది కాబట్టే జనాలకి ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఆయన పేరు మాగంటి గోపీనాథ్. కాకపోతే ఇక్కడ జనాలంతా ఏం పిలుస్తారు? గోపన్న గోపన్న అని చెప్పి పిలుచుకుంటారు. ఇంకా దీంట్లోనే మీకు అర్థమైపోతుంది కదా, ఆయన జనాల మనిషి, ఆయన జననేత కాబట్టే ఆయన గోపన్న గోపన్న అని పిలుచుకుంటారు. బిఫోర్ చెప్పాలంటే ఇక్కడ మనకి పీజీఆర్ గారు ఉండే, ఇంకా ఆయన లెజెండ్. ఆయన గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఆయన లెజెండ్. ఆయన తర్వాత ఆయనకి సరి సమానంగా ఉంటాడు అంటే 100% మా గోపన్న ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఆయనకి ధీటుగా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి చేసుకుంటూ పోయిండు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన కార్మిక నగర్ ఉంటుంది కింద, మీరు చూస్తే దగ్గర ఒక 300 గుడిసెలు ఉండే. ఇక్కడ వస్తే కూడా ఏంద్రా బాబు అంత స్లమ్ అంటుండే అందరు. అట్లాంటిది 300 మందికి పక్కా ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి పంపించిండు ప్రతి ఒక్కరికి. ఆ తర్వాత రోడ్ చూడొచ్చు అక్కడ. అండ్ నెక్స్ట్ గురువారం మార్కెట్లు అయితే ఉంటాయి, అవన్నీ కూడా గోపన్నతోటే అయినాయి అవన్నీ. అండ్ ఇక్కడ మీరు పైకి వస్తే గ్రౌండ్ దగ్గర ఒక 500 నుంచి 600 కోట్ల ఆస్తి, అది 11 ఎకరాలు ఉంటాయి. అట్లాంటి దానికి గ్రౌండ్ చేసి కింద ఫంక్షన్ హాల్ చేసిండు. ఎవరి గురించి చేసిండు అన్న? ఎవరి గురించి చేసిండు మీరే చెప్పండి. పక్కన దళిత్ స్టడీ సర్కిల్ అండ్ 3 ml వాటర్ రిజర్వాయర్ ఒక్క మా రహమత్ నగర్ డివిజన్కే ఇది. అట్లా 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో ఒక్కొక్కరిని వెళ్ళి అడగండి ఆయన ఏం చేసిండు. రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సార్ ప్రతి దానికి ఎట్లా అంటే, తమ్ముడు నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి. మా వాళ్ళు కూడా ఎవరైనా ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారంటే నువ్వు నా నంబర్ తీసుకో, నాకు కాల్ చేయి అంటుండే. అట్లాంటి మనిషి అన్న ఆయన. ప్రజల దగ్గర ఉండే, ప్రజల కోసం చెప్తున్నా కదా నా 24/7 ఆయన. నాకు తెలిసి ఫ్యామిలీకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుండేనే తెలియదు. అంటే మేము చూసిన వారికి ఫ్యామిలీని కాకుండా జనాలతోటే కలిసిపోయే మనిషి ఆయన. జనంతోటే ఉంటుండే ఎప్పుడు 24/7. నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే, క్యాంప్ ఆఫీస్కి వస్తుంటే పొద్దున్న ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారన్న? ఆయన మార్నింగ్ 10-10:30 అంటే షార్ప్ వచ్చేస్తుండే. ఈవినింగ్ ఒకవేళ జనాలు ఉన్నారు అంటే 8 వరకు కూడా ఉంటుండే. ఎనీ టైం, ఉట్టి ఎలక్షన్ టైమే కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఎలక్షన్ టైంలో మాత్రమే వస్తారు, ఏదో చూస్తారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎలక్షన్ టైం ఉండకపోని ఎనీ టైం 10:30 నుంచి వచ్చినంటే నైట్ 5:30, 6:30, ఒక్కోసారి ఏమైనా వస్తున్నారు కలుస్తున్నారు అంటే 8:30 వరకు ఉంటుండే. అట్లాంటి మనిషి ఆయన. అండ్ కరోనా టైం తీసుకోండి. కరోనా టైంలో మీరే ఉన్నారు కదా, ఇక్కడ ఏ ఒక్క నేత కూడా తిరగలే. ఆయన కరోనా టైంలో కూడా 7 డివిజన్లలో తిరుక్కుంటూ ఒక్కొక్కరికి పెట్టి భోజనాలు పెట్టించిండు అందరికీ. తెలుసా? అది ఎంతమందికి తెలుసు? అది ఆయనతో ఉంటే తెలుస్తుంది, జనాలకు తెలుసు. 7 డివిజన్ల మందికి జనాలకి తెలుసు. అండ్ నెక్స్ట్ మన ఇప్పుడు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. కేసీఆర్ గారు కేటీఆర్ గారితో మాట్లాడి బస్తీ దవాఖానాల గురించి కొట్లాడిన మనిషి ఆయన. ఇట్లా పేద ప్రజలు ఉన్నారన్న, వాళ్ళకి మందులు అవన్నీ సప్లై చేయించాలని చెప్పి ప్రతి డివిజన్లో ఒక్కొక్క వార్డ్లాగా తీసుకొని బస్తీ దవాఖానాలు పెట్టించి మందులు సప్లై చేయించిండు. ఇంకేం చేయాలన్న జనాలకు నువ్వు చెప్పు. ఎవరికైనా ఏదైనా స్టడీ పర్పస్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా కూడా కాలేజెస్తో మాట్లాడడం ఇమీడియట్గా. ఏదైనా పోలీస్ కేసు ఉంది, కార్యకర్తలు కావచ్చు, బస్తీ జనాలకు కావచ్చు, ఒక ఫోన్ చేసి మా మనిషి ఏం ప్రాబ్లం లేదు నేను చూసుకుంటా. అట్లాంటి నేత ఆయన గురించి ఏదో చిల్లర కామెంట్లు చేస్తారు కొంతమంది, చిల్లరగా మాట్లాడుతారు. అన్నీ కూడా పట్టించుకోరు జనాలు. 100% మాగంటి కుటుంబానికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా మాగంటి సునీతమ్మని గెలిపిస్తారు. పైన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్పినారు, మేము మీకు దగ్గరలోనే ఉన్నాం, మనది ఎట్లా అంటే జనతా గ్యారేజ్ లాగా 24/7 మేము మీకు అండగా ఉంటాం, సునీతమ్మకు మీరు గెలిపించుకోండి అన్నాడు. ఇమీడియట్గా వాళ్ళు వస్తామన్నారు. ఏ సమస్య ఉన్నా వస్తామన్నారు, వచ్చి తీరుతారు కూడా. ఇది. సో మరి వాళ్ళు ఏం అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని నవీన్ యాదవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సరే అన్న, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూసినారు జనాలు, ఖాళీ 2 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు జనాలు మీరే చూస్తున్నారు కదా, జనాలు ఎంత వ్యతిరేకంగా ఉంది. ఒక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకోండి ఎంత ఎగ్నెస్ట్గా ఉంది. ఇప్పుడు జనాలకి ఏం చేసిరు వాళ్ళు, 6 గ్యారంటీలు 400 హామీలు అన్నారు. అంటే అమలు కాని హామీలు ఇచ్చి జనాలని పాపం ఏమంటారు, ఒక పిచ్చోల్లాగా చేసిరు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పల్లెలల్లా, ఇప్పుడు పట్టణంలో చూసుకోండి, అంటే హైదరాబాద్ సిటీలో చూసుకోండి, ఒక్క సీట్ అన్న గెలిచిరు అన్న వాళ్ళు.
హైదరాబాద్ సిటీలలో ఒక్క సీట్ అని వచ్చిందా? పల్లెలలో జనాలన్నా ఏముంటుంది వాళ్ళకి? పల్లె జనాలు నమ్మి మోసపోయారు అంటున్నారుగా, మేము నమ్మి మోసపోయినాం గోసపడ్డామని చెప్పి. అది ఇప్పుడు అభివృద్ధి జరిగింది కాబట్టే వేస్తున్నారు. సో ఇక్కడ దొంగ ఓట్లు కూడా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. లోకల్లో మీకు మీ ఏరియాలకు సంబంధించిన దొంగ ఓట్లు ఐడెంటిఫై చేస్తారా? కొన్ని ఉన్నాయన్న, కొన్ని దగ్గర వెరిఫై చేస్తున్నాము, అవి కొన్ని ఇచ్చాము. కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము, వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నాం. ఒక్కొక్క దగ్గర 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, డైరెక్ట్గా ఉన్నాయి, అవి మాట్లాడిస్తున్నాం, అవి సార్ట్అవుట్ చేసుకుంటాం. ఎవరుంటారన్నా, ఇంకా వీళ్ళు ఏమంటారు, ఇంకా అధికారం మాకుంది కాబట్టి మేము ఏం చేస్తే అది నడుస్తుంది అన్నట్టు కాంగ్రెస్. సింపుల్ చెప్పాలంటే అధికారం ఉంది, మేము ఏది చేస్తే అది నడుస్తుంది అనుకుంటారు. కానీ ప్రజలంతా గమనిస్తుర్రు కదా, సింపుల్గా ప్రజలంతా గమనిస్తుర్రు. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ ఉంటుంది, ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గెలుస్తుంది, బీఆర్ఎస్ పక్క. ఇప్పుడు హవా కూడా మొత్తం మీరు చూసుకున్నా కూడా కార్దే నడుస్తుంది 7 డివిజన్లలో. ఇంకొకటి మీరు అభివృద్ధి అన్నారు, ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కాబట్టే అంతమంది మంత్రులు వస్తున్నారు ఇక్కడికి. గెలిచిన 2 సంవత్సరాల్లో ఏ ఒక్క మంత్రి అయినా వచ్చి జూబ్లీస్ వైపు చూసిండు అన్న? 2 సంవత్సరాలల్లా వాళ్ళకే సఖ్యత లేదు. ఒక ఆయన అంటాడు 100 కోట్లు అంటాడు, ఒక ఆయన అంటాడు 150 కోట్లు అంటాడు, ఒక ఆయన అంటాడు 200 కోట్లు అంటాడు. ఈడ జరుగుతున్నాయన్న. ఇప్పుడు చూడండి, ఉన్న మంచిగా ఉన్న రోడ్లను కూడా తవ్వేసి ఇష్టం వచ్చినట్టు, డ్రైనేజ్ సమస్య లేకుండా లేపుతురు, మేము వేస్తామన్నారు. ఇట్లా నడుస్తుంది వాళ్ళది. పేరు చెప్పుకోవడానికి చేస్తామని అంటున్నారు. అంతే, చేసిన పనులు చాలా ఉన్నాయి. మన బీఆర్ఎస్ ఏదైతే చేసిందో ఆ పనులనే చెప్పుకొని వాళ్ళు అదే అంటారు చూడండి, లోన లొట్టారం పైన పట్టారం, ఆ టైప్ చేసుకుంటారు వాళ్ళు. అంతే కదా, ఖచ్చితంగా. అది అన్న నేనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాను అన్న. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు ఒక మహానేత ఆయన, జనాలతో కలిసిపోయిన నేత, ఇప్పుడు అంత పెద్ద సభ ఏర్పాటు చేసినామాట, అంతమంది జనం చూడంగానే ఆమె ఒకటే మాట అన్నది ఫస్ట్, అంటే భావోద్వేగానికి గురైందన్న. ఎట్లా అంటే, అరే మా వారు ఉంటే ఇంతమంది వస్తూ ఉండే అని అనగానే వెనకాల నుంచి ఛాన్స్ చేసారు అందరూ. ఏమని, అమర్ రహే గోపన్న అమర్ రహే అనగానే ఒక్కసారి ఆమె అసలు తట్టుకోలేకపోయింది ఆ ఎమోషన్ని. మొత్తం ఏడ్ చేస్తుంటే కూడా మీరు డ్రామా అంటున్నారు, సినిమా అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మంత్రులు ఏదో మాలాగా చిన్న కార్యకర్తలు, చిన్న లీడర్లు కాదు. మీరు ఒక మంత్రి స్థానంలో ఉండి ఇంకా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇప్పుడు మీ ఇళ్ళల్లో కూడా ఉంటారు, మేము అనొద్దా మాట, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. నాకు ఖచ్చితంగా చెప్తున్నాం కదా, జూబ్లీస్ మొత్తం కూడా ఇంతకుముందు గోపన్న ఉంటే అసలు మీరు చూసిరు 3 సార్లు ఎంతమంది ఏకమైనా సరే ఒక్కోటిగా ఒంటి చేత్తో గెలిపించుకొని వచ్చిండు, ఒంటి చేతితో గెలిపించుకొని వచ్చిండు. ఇప్పుడు మాగంటి సునీతమ్మకు కూడా ఇంతమంది ఉన్నాం అంటే ప్రతి కార్యకర్త కూడా ఏమనుకుంటున్నారంటే మాగంటి గోపన్న రుణం తీర్చుకోవాలి, మనం ఓటేసి అమ్మని గెలిపించుకోవాలని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా కూడా గెలుస్తుందా అని కాంగ్రెస్ పరిస్థితి ఇది చెప్పడానికి ఏం లేదు, ఇంక అంతే. అది అంతే.